హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. అదేంటక్క, సంక్రాంతి అయిపోయింది కదా, మళ్ళీ ముగ్గులు పెడుతూ ఉన్నావు, ఇదేంటి అని అనుకోవచ్చు మీరు. ఈ వీడియో సంక్రాంతి ముగ్గుల పోటీకి పెట్టిన వీడియోనేనండి. మరి ముగ్గు వేసి చూపించాను కదా మీకు, దానికి అసలు ప్రైజ్ వచ్చిందా లేదా, ఏంటి ఆ కథా కమేం ఇష్యూ ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను, ఒక చిన్న వ్లాగ్ రూపంలో. చాలా రోజులైంది కదా వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకోక అని చెప్పి మళ్ళీ ఈ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. కొత్తగా ఛానల్ని చూస్తే వాళ్ళు తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక మా ఊర్లో వచ్చేసి బ్రాహ్మణ సంఘం వాళ్ళు మాకు ఇలాగా ముగ్గుల కాంపిటీషన్ ఆన్లైన్లోనే నిర్వహించడం జరిగిందండి. ఇక దానికైతే నేను మా పాప ఇద్దరము కూడా పార్టిసిపేట్ చేశాము. అంటే ఎలాగో సంక్రాంతికి ఇంటి ముందు ముగ్గులు వేస్తాం కదా, ఇక ఆ ముగ్గునే నేను ఇలాగ వీడియో తీసి వాళ్ళకైతే వీడియో చూపించాను, వీడియో పంపించాను. తర్వాత నేను వేసిన ముగ్గు చూశారు కదా, ఫస్ట్ వేసింది నేను. తర్వాత ఇది వచ్చేసి ఆ పాప వచ్చేసి ఇంట్లోనే ప్రాక్టీస్ చేసింది. ఇంట్లో ఈ విధంగా ఫస్ట్ చాక్ పీస్తో గీసుకొని తర్వాత ముగ్గులు అనేవి వేసుకుంది. పిల్లలకి మనము ఇలాంటివన్నీ కూడా నేర్పించడం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. మరి మీరేమంటారు తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఈ కాలం పిల్లలు అసలు అన్ని సాంప్రదాయాలను మర్చిపోతున్నారండి. అంటే అది వాళ్ళ తప్పు కాదులేండి, ఇప్పుడున్న వాళ్లకు స్టడీ బర్డెన్ కావచ్చు, ఇక కాలేజీల్లో వెళ్ళే పిల్లలకు, స్కూల్లో వెళ్ళే పిల్లలకి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ అంతా ఇంత పెద్ద బ్యాగులు వేసుకొని వచ్చి వాళ్ళు తర్వాత అలసిపోయి బాగా తిని మళ్ళీ ఇంటికి వచ్చి బండెడు హోంవర్క్ చేసుకొని ఇక దీంట్లోనే సరిపోతుంది వాళ్ళ లైఫ్ అంతా. ఇక ఇలాంటివన్నీ నేర్చుకోవడానికి వాళ్లకు టైము ఉండట్లేదు. మనము చెప్పాలన్నా కూడా పాపం అక్కడంతా కష్టపడి వచ్చి నింటారు కదా, మళ్ళా చెప్పాలా పాపం, అయ్యో పోనీలే రెస్ట్ తీసుకోనిలే అని మనం కూడా వదిలేస్తూ ఉన్నాము. కానీ అప్పుడప్పుడన్నా సరే, ఎప్పుడోసారి అట్లీస్ట్ ఇట్లా సంక్రాంతికి హాలిడేస్ అవి వస్తాయి కదా, ఇలా చిన్న చిన్న సాంప్రదాయాలు మనము ముగ్గు ఇలాంటివి మనం పెద్దవాళ్ళ నుంచి మనమేం నేర్చుకున్నాము అలానే మనం కూడా మన పిల్లలకు నేర్పిస్తే చాలా బాగుంటుందనేది నా ఉద్దేశం అయితే. ఇక పాప కూడా ఎలాగో తనకు కూడా ఇష్టమే ముగ్గులు వేయడం అనేది. కాంపిటీషన్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తానమ్మా అని చెప్పి ఆ ముగ్గు అయితే వేసి తను కూడా ఒక వీడియో అయితే పంపించింది. అన్నీ పంపించామండి. 19th జనవరి వచ్చేసి ఈ విధంగా ఒక సత్యసాయి కళ్యాణ మంటపం అనేసి మా ఊర్లోనే ఉంటుంది. అక్కడ ఈ విధంగా అంతా కూడా ఒక చోట మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు. అంటే ఎవరు గెలిచారో చెప్పి వాళ్ళకి ప్రైజెస్ అవి ఇస్తారు కదా, అలాగైతే ఇక్కడ ఏర్పాటు చేశారు. మేము కూడా వెళ్ళాము, చాలా ఈగర్గా వెయిట్ చేశాము. ఎందుకంటే అక్కడ ఇంపార్టెంట్గా ఏంటి అంటే చుక్కలు పెట్టిన ముగ్గులకే ప్రాధాన్యత. మేము బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేశాము, 2nd or 3rd ప్రైజ్ కూడా మాకు వచ్చింది. బట్ ఈసారి ఏ ప్రైజ్ వచ్చిందో తప్పకుండా చెప్తానండి. ఎందుకంటే దానికోసమనే మేమైతే చుక్కలు పెట్టే ముగ్గులైతే ఇద్దరము కూడా వేసి షూట్ చేసి మేము వాట్సాప్ అయితే చేసాము. వాళ్ళు ఒక వాట్సాప్ నెంబర్ అనేది ఇచ్చారు. వెళ్ళాము, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు చెప్పాల్సినవన్నీ కూడా చెప్పారు. ఈ విధంగా ప్రైజెస్ అయితే ఇచ్చారండి. కాకపోతే మనకి ఇక్కడ ప్రైజెస్ అనేవి చాలా మటుకు ఈ ఆర్ట్గా వేసింటారు చూడండి, వాళ్ళకే వచ్చాయండి. ఈ విషయంలో మాత్రం చిన్న డిసప్పాయింట్మెంటే వచ్చింది. బట్ కాకపోతే ఇలాంటి వాటికి మనం వెళ్ళడం వల్ల మనకు తెలియని వాళ్ళందరూ కూడా, అంటే మన కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఒక చోట కలవడం, ఓహో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు అందరినీ మీట్ కావడం అప్పుడప్పుడు అన్నా కూడా జరుగుతుంది కదా. అందుకనే వీలైనప్పుడు అంతా కూడా మేము కార్తీక మాసం వన భోజనాలకు కూడా వెళ్ళడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము. ఇంకా చివరిలో వచ్చేసి ఈ విధంగా హరిదాసు వేషం అయితే వేయించి, ఇది ఎవ్రీ ఇయర్ వేయిస్తారులేండి. లాస్ట్ ఇయర్ నాకు తెలిసినంత వరకు లేనట్లే ఉంది అసలు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా. ఇక ఉంటే మాత్రం వెళ్ళే వాళ్ళము, లేకపోతే నేనేమన్నా బిజీగా ఉండి వెళ్ళలేదో తెలియదు, కానీ లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు. ఈ ఇయర్ అయితే ఈ విధంగా వెళ్ళాను. చివరిలో ఈ విధంగా ఒక హరిదాస్కి వేషం వేయించి హరిదాస్ పాటలన్నీ కూడా పాడించి తర్వాత అతనికి భిక్ష అది వేస్తారు. చాలా బాగుంటుందండి చూడ్డానికి. ఇలాంటివన్నీ కూడా మనం పార్టిసిపేట్ చేస్తే మన పిల్లలు కూడా నేర్చుకుంటారు కదా మన సంస్కృతి సంప్రదాయాలను. సరే వెళ్ళాము. మాకైతే ఇద్దరికి కూడా ఏ ప్రైజెస్ రాలేదండి. ఏవో కన్సలేషన్ ప్రైజెస్ అని కూడా అన్నారు, కానీ అది కూడా ఏం లేదు. వాళ్ళు కన్సలేషన్ ప్రైజెస్ కింద ఏమిచ్చారంటే మామూలు షాపింగ్వి కూపన్స్ ఉంటాయి కదా, అంటే మనం 1000 రూపీస్ పెట్టి ఏదన్నా కొంటే మనకు అందులో నుంచి
10% డిస్కౌంట్ పోయేటట్లు ఒక కూపన్ ఇచ్చారు. అలానే మా ఊర్లో ఎగ్జిబిషన్ అది పెట్టారండి, దానికోసం అని చెప్పి ఒక ఎంట్రీ పాస్ ఇచ్చారు, అదే కన్సలేషన్ ప్రైజ్ అని చెప్పి. దానికైతే ఇంకా డిసప్పాయింట్ అయిపోయాము. సరే ఏదైతే అదైందని చెప్పి అక్కడే లంచ్ కూడా చేసేసాము. అక్కడైతే సాంబార్ రైస్, కర్డ్ రైస్ అనేది పెట్టారు. ఇక అక్కడి నుంచి అలాగే పిల్లల్ని తీసుకుని వెళ్ళి సినిమాకి కూడా తీసుకుని వెళ్ళానండి. ఎలాగో ఈరోజు వంట చేసే పని కూడా లేదు, పిల్లలకి ఎగ్జామ్స్ అవి అన్నీ కూడా అయిపోయినాయి. సరే వాళ్లకు కొంచెము ఫ్రీగా ఉంటుంది కదా, ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని చెప్పి సంక్రాంతికి వస్తున్నామనే మూవీకి అయితే పిల్లలు నేను వెళ్ళాను. తనకైతే మా వారికైతే ఆఫీస్ అయితే ఉన్నిందండి, అందులోనూ తనకు ఎక్కువసేపు ఇలాగ సినిమాలు అవి చూస్తే కొంచెం హెడ్ఏక్ అది వస్తుంది, నేను కూర్చోలేను అని చెప్పి మా ముగ్గురిని పంపించారు, వెళ్ళాము. ఇంకా సినిమా చూసి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ టీ టైం స్నాక్స్గా అయితే ఇలాగా పాప్కార్న్ వేయిస్తూ ఉన్నాను. పాప్కార్న్ అయితే ఇంతకు ముందు యాక్టివ్ పాప్కార్న్ అయితే తెచ్చుకొని వేయించుకునేదాన్ని, చాలా తక్కువగా ఉంటాయి, అందులోనూ కొంచెం ఓల్డ్ స్టాక్ అయితే నూనె వాసన కూడా వచ్చేవి. ఇంకా నాకైతే మామూలు పేలాలు నాకు తెలియక మామూలు షాపుల్లో దొరుకుతాయి కదా పేలాలు, అవి తెచ్చి 2-3 సార్లు వేయిస్తే అవైతే అసలు పేలలేదండి. ఇంకా అప్పటి నుంచి ట్రై చేయలేదు. తర్వాత ఒక 2 ఇయర్స్ అయింది ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో ఈ విధంగా పాప్కార్న్ సీడ్స్ దొరుకుతున్నాయి అని నేను చూసి మా వారైతే ఒకసారి 500 గ్రామ్స్ది ఒక ప్యాకెట్ అయితే బుక్ చేశారు. తీసుకొని వచ్చి మామూలుగా ఈ విధంగానే ఫస్ట్ టైం కూడా ట్రై చేశాను. అంటే కొంచెం మందంగా ఉండాలండి, మనం స్టవ్ మీద పెట్టే ప్యాన్ అయితే మందంగా ఉంటేనే ఈ పాప్ అన్నీ కూడా మంచిగా పేలుతాయి ఈ పాప్కార్న్ అనేవి. ఆయిల్, కొంచెం సాల్ట్, ఉప్పు వేసిన తర్వాత ఇవి మనకి ఎన్ని కావాలో అన్ని నేనైతే ఒక పిడికెట్ నిండా వేసాను. వేసి మూతను పెట్టామంటే అవి పైకి పేలకుండా ఉంటాయి కదా. ఇక కొద్దిసేపు అలా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి వదిలేస్తే అన్నీ కూడా పేలాయండి చక్కగా. ఫస్ట్ టైం కూడా చాలా చక్కగా పేలాయి. ఇక అప్పటి నుంచి కూడా మేము కంటిన్యూ చేస్తున్నాము. అంటే టీ టైం స్నాక్స్గా కానీ, పిల్లలకి ఏదైనా స్నాక్స్ బాక్స్లో వేసి ఇవ్వడానికి కానీ, అప్పటికప్పుడు వేయించుకోవడానికైతే ఇవి చాలా బాగా అనిపించాయి. అందుకనే ఇక ఎవ్రీ మంత్ అంటే అయిపోయినప్పుడంతా కూడా ఒక ప్యాకెట్ అయితే కంపల్సరీగా ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేసుకుంటూ ఉన్నాము. ఇక బజార్లో కూడా నేను ఒకసారి వెళ్ళినప్పుడు ఈ పాప్కార్న్ అనేవి సపరేట్గా సీడ్స్ అనేవి దొరుకుతాయంట. నార్మల్ పాప్కార్న్ అవి మనం వేయించుకుంటే వేగవు, కానీ మనం చెప్పాలన్నమాట, వాళ్ళకి అడగాలి ఇవి పాప్కార్న్ వేయించుకోవడానికి అని అంటే ఆ సీడ్స్ అనేవి సపరేట్ ఉంటాయంటండి. మనకు దొరికే కార్న్ వేయిస్తే అవి వేగవు. అందున అవి మనకు ఈ కార్న్ ఫ్లోర్ అవి చేసుకుంటాం చూడండి, ఇక అవి చేయడానికో దేనికో యూజ్ చేస్తారు, కానీ అవి మాత్రం పేలవు అని చెప్పారు నాకు షాప్ అతను. ఇప్పటి నుంచి అయితే ఇవే సీడ్సే యూజ్ చేస్తూ ఉన్నాను. కొంచెంగా ఆయిలే కదా, పట్టదు ఎక్కువ కూడా, అందులోనూ దీంట్లో ఫైబర్ అది కూడా చాలా ఉంటుంది, మంచిదంటండి హెల్త్కి పాప్కార్న్ అవి తినడము. అందుకనే అప్పుడప్పుడు పిల్లలకైతే వేయిస్తూ ఉన్నాను. మా వారికి కూడా టీ టైం స్నాక్స్గా ఈరోజైతే ఈ పాప్కార్న్ అనేవి వేయించాను. మధ్యలో ఒకసారి మూత తెరిచి అన్నీ కూడా కలుపుకుంటే చక్కగా మనకు అన్నీ కూడా పేలుతాయి. మహా అంటే చివర్లో 1-2 మిగిలిపోతాయండి. ఇక అన్నీ కూడా బాగా చక్కగానే పేలుతున్నాయి. ఈరోజైతే మా టీ టైం స్నాక్స్ ఈ పాప్కార్న్ అండి. మరి మీ టీ టైం స్నాక్స్ ఏంటి అనేది తప్పకుండా కమెంట్ చేయండి. మామూలుగా ఎప్పుడు సినిమాకు వెళ్ళి వచ్చినా కూడా నాకు కూడా చాలా హెడ్ఏక్గా ఉంటుందండి. మరి ఈరోజు మాత్రం అస్సలు లేదు, ఫుల్ హ్యాపీ. అసలు సినిమాకి వెళ్ళాలంటేనే భయం వేసేది ఇంతకుముందు, ఈరోజు మాత్రం అస్సలు హెడ్ఏక్ అనేదే లేదు. అందుకనే వచ్చి రెస్ట్ కూడా తీసుకోకుండా ఈ విధంగా స్నాక్స్ అయితే చేసి పిల్లలకు, మా వారికి, అందరికీ ఇస్తూ ఉన్నాను. ఇక ఇంతకీ మీరు చూసారా సంక్రాంతికి వస్తున్నామనే మూవీ? చాలా బాగుందండి, పిల్లలతో అయితే చూడొచ్చు. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకోసారి కూడా వెళ్ళొచ్చమ్మా, బాగుంది కామెడీ అని అంటూ ఉన్నారు. మరి మీకు ఎలా అనిపించింది? సినిమా బాగుంది కదా. ఇక ఈ విధంగా కొన్ని డబ్బాలో కూడా తీసి పెట్టాను, అంటే రేపు పిల్లలకి స్నాక్స్గా ఉంటుంది కదా అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి నైట్కి పిల్లలకి, మా వారికి ఇద్దరికి కూడా సపరేట్గా తప్పిలెంట్ అనే రెసిపీ అయితే చేస్తూ ఉన్నానండి. పిల్లలకి ఈ బియ్యం పిండి తప్పిలెంట్ అంటే చాలా ఇష్టం. మేమేమో బియ్యాన్ని కొంచెం అవాయిడ్ చేస్తూ ఉన్నాం కదా, మీరు కూడా ఫాలో అయితే అందరికీ తెలుసు కదా, రాగులు, ఈ సజ్జలు, మిల్లెట్స్, ఇలాగైతే నేను చాలా మటుకు బియ్యాన్ని అయితే అవాయిడ్ చేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలే కదండి, పిల్లలకి ఆ ఆటల్లో పాటల్లో పడి వాళ్ళు తిన్నా కూడా ఏం పర్వాలేదు, అంటే వాళ్ళకి అరిగించుకోగల శక్తి కూడా ఉంటుంది. ఇక ఈరోజు అయితే బియ్యం పిండి, జొన్న పిండి, అంటే పిల్లలకేమో బియ్యం పిండి, మాకేమో జొన్న పిండితో తప్పిలెంట్ చేస్తూ ఉన్నాను. రెండింటికి కూడా ఒకే రకంగా దాంట్లోకి వేసే మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఈ 2, తర్వాత పచ్చి కొబ్బరి కూడా యూజ్ చేసి ఈరోజు తప్పిలెంట్ అనేది చేస్తూ ఉన్నానండి.
చక్కగా తింటారండి మా ఇంట్లో. ఏమంటే కొంచెం లేట్ అవుతుంది అంతే ఈ సప్లెంట్ ప్రాసెస్ అనేది. అంటే మనం ఆ బార్డర్లకి తట్టుకోవడం కానీ ఈ కాల్చడము ఇదంతా కూడా కొంచెం లేట్ ప్రాసెసే. ఎప్పుడన్నా టైం ఎక్కువగా ఉన్నప్పుడు నేను చేస్తూ ఉంటానండి ఇవైతే రెగ్యులర్గా. ఇంకా బియ్యం పిండికి ఈ జొన్న పిండికి. నెక్స్ట్ వచ్చేసి మీకు తప్పకుండా సజ్జ పిండితో ఒక టబ్లెంట్ అనే రెసిపీ అనేది చూపిస్తానండి రీసెంట్గానే. తప్పకుండా ఆ రెసిపీ కూడా చూసేయండి. ఫస్ట్ అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి మిక్సీకి వేసేసి ఇలాగా బరకగా కొంచెం మిక్సీ అయితే తిప్పుకుంటూ ఉన్నానండి. ఇక ఇదే ముద్దనే రెండిట్లోనూ వేస్తూ ఉన్నాను. బియ్యం పిండి దెబ్బలిండి మాత్రం కొంచెం వేడిగా ఉంటేనే మెత్తగా ఉంటాయండి. కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసి చేసుకుంటే మాత్రం కొంచెం కరకరలాడుతూ ఉంటాయి. పిల్లలు చాలా చక్కగా తింటారు. కానీ మనకు కొంచెం లేట్ అయిందంటే కొంచెం గట్టిగా అయిపోతాయి. నమలాలి అంటే టైం కూడా పడుతుంది కదా. ఇలాగ పచ్చి కొబ్బరి ఉల్లిపాయ వేస్తే మాత్రం కొంచెం మెత్తగానే ఉంటాయండి. అయినా కూడా మా వారు నాకు జొన్న పిండితోనే చెయ్యి అంటే ఈరోజు మాత్రం తన కోసం జొన్న పిండిని అయితే వేశాను. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయ ముద్దనైతే నూరుకొని వేసుకున్నాం కదా. తర్వాత పచ్చి కొబ్బరినండి, ఇది పచ్చి కొబ్బరి, ఇది కూడా అంతే సన్న ముక్కలు చేసుకుని మిక్సీలోకి వేసి కొంచెం బరగ్గా పట్టుకొని ఈ రెండు పిండ్లల్లో వేసుకుంటూ ఉన్నానండి. వేసి కొంచెం రుచికి సరిపోయేంత వరకు ఉప్పు, జీలకర్ర, నేను ఒక అరగంట ముందే పెసరపప్పుని నానబెట్టుకున్నానండి. దాంట్లో నీళ్ళన్నీ కూడా తీసేసి అది కూడా వేసేస్తున్నాను. శనగపప్పు కూడా వేసుకోవచ్చండి నానబెట్టుకొని. ఇదే విధంగా ఒక గంట సేపు నానబెట్టుకున్నామంటే మనకు శనగపప్పు కూడా బాగా నానుతుంది కదా. తర్వాత పల్లీలు కూడా వేయించి కొంచెం బరకగా మిక్సీలో వేసుకొని అది కూడా వేసుకోవచ్చు. ఒక్కోసారి ఒక్కోలాగా చేస్తూ ఉంటానండి. చేసినప్పుడు అంతా కూడా తప్పకుండా మీతో షేర్ చేస్తాను. ఇంకా పెసరపప్పును కూడా వేసుకున్న తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పును వేసుకుంటున్నాను, జీలకర్రను వేసుకుంటున్నాను. ఫస్ట్ నీళ్ళు ఏమీ వేయకుండా అంతా కూడా బాగా కలిసేలాగా ఇవన్నీ కూడా పిండికి పట్టించాలి. వేళ్లతో బాగా ప్రెస్ చేస్తూ తర్వాత కొంచెంగా నీళ్లను వేసి మామూలుగా చపాతీ పిండి ముద్ద చేసుకుంటాం కదా, దానికంటే కొంచెం ఎక్కువగా నీళ్లు వేసి కొంచెం పిండి ముద్దను తయారు చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను చల్లనీళ్ళే వాడుతున్నాను, వేడి నీళ్ళు ఏమీ వేయట్లేదు. అయినా కూడా ఈ రెండిట్లోనూ మంచిగానే ఆ జిగట అనేది ఉంది. ఎందుకంటే నేను ఇక్కడ పిండికి ఈ స్టోర్ బియ్యం అనేది యూజ్ చేశానండి, కాబట్టి ఈ పిండిలో జిగట అనేది చాలానే ఉంది. ఇంకా జొన్నపిండి మామూలుగా ఫ్రెష్దే తీసుకున్నాను కాబట్టి అది కూడా మనకు మంచిగానే జిగట అనేది ఉంది. మంచిగా మనం తడుపుకున్నామంటే ఇక తప్లెంట్లు ప్రెస్ చేసుకోవడమేనండి. బియ్యం పిండివి మాత్రం అప్పటికప్పుడు పిల్లలకు చేసి ఇచ్చేస్తాను. జొన్నపిండివి మా వారు వచ్చిన తర్వాత నిదానంగా తనకి వేడివేడిగా చేసి ఇస్తాను. చూసారా, ఈ విధంగా అయితే పిండి ముద్దను తడిపి పెట్టుకోవాలి. ఇక కొంచెం మందంగా ఉంటాయి చూడండి, ఆ పెన్నాలైతే బాగా వస్తాయి వీటికి. తర్వాత జొన్నపిండిని కూడా తడిపి పెట్టుకుంటూ ఉన్నానండి. ఈ పిండి మనకు కొంచెం ఎక్కువసేపు నానితే ఈ ఉల్లిపాయ ఫ్లేవర్ అనేది పిండికి పట్టుకొని తప్లెంట్ చేసినప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అంటే మనం తినేటప్పుడు మంచిగా ఆనియన్ ఫ్లేవర్ అనేది చక్కగా పిండికి పట్టి మంచి రుచిగా ఉంటాయి. మీరు ఇప్పుడు ట్రై చేయలేదా ఇది? ఒకవేళ ట్రై చేసింటే మీరు ఏ విధంగా చేస్తారో తప్పకుండా నాతో అయితే షేర్ చేయండి. ఇక నేను కూడా మీరు చెప్పినట్టుగా చేసి ఒకసారి ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను తప్పకుండా. జొన్నపిండిని కూడా తడిపి దానికైతే మూత పెట్టేసి పక్కన పెడుతూ ఉన్నాను. నైట్ మా వారు వచ్చిన తర్వాత చేసిస్తాను తనకి. ఇప్పుడైతే పిల్లలకి చేసి ఇచ్చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేస్తూ ఉన్నాను తప్లెంట్. ఇలాగా కొంచెం మందంగా ఉండే ప్యాన్లను అయితే తీసుకుంటానండి. ఫస్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం ప్యాన్కి అంతా కూడా అప్లై చేస్తాను. అప్పుడు మనకు రొట్టె అనేది ఎక్కడా కూడా అతుక్కోకుండా వస్తుంది. ఈ విధంగా నేను ఒక చిన్న బాల్స్ని తీసుకొని మొత్తం పెన్నానికి ఇలాగా వేళ్లతోనే ప్రెస్ చేస్తానండి. మీకు ఒకవేళ ఈ విధంగా రాకపోతే ఒక తడి కర్చీఫ్ని కానీ క్లాత్ని కానీ తీసుకొని దానిపైన ప్రెస్ చేసి మామూలు మనం జొన్న రొట్టెలు చపాతీలు చేసుకుంటాం చూడండి, అలాగా చేతి వేళ్లతోనే ఇలాగా ప్రెస్ చేసి పెన్నం మీద వేసి కూడా కాల్చుకోవచ్చు. లేదా ఈ ఆయిల్ కవర్స్ ఉంటాయి చూడండి, వాటిని కూడా కట్ చేసి దానికి ఆయిల్ కొంచెం రాసేసి ఇలాగా చేత్తోనే ప్రెస్ చేసి అలా కూడా కాల్చుకోవచ్చు. మీ ఇష్టం అండి. నాకైతే ఫస్ట్ నుంచి కూడా ఈ విధంగా చేయడమే అలవాటు, అందుకే ఈరోజు కూడా ఇలానే చేశాను. కొంచెం బాణల్ని పట్టకరతో పట్టుకొని చుట్టూ కాల్చుకున్నామంటే మనకు అంచులు కూడా బాగా కాలుతాయి. లేదంటే మధ్యలో ఒక్కటే కాలుతుంది కానీ చుట్టూ కాలకుండా అలానే ఉండిపోతుంది. కాబట్టి నేను ఈ విధంగా పట్టకరను పట్టుకొని చుట్టూ కాలుస్తూ ఉన్నాను చూడండి. ఇలా కాలుస్తూ ఉంటే మనకు అంచుల వెంట విడిపోతూ వస్తుంది. వెంటనే ఈజీగా మనకు బాణల నుంచి ఈ తప్లెంట్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారా,
కొంచెం మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటేనే ఇవి బాగుంటాయండి. ఇంకా ఇదే పిండితో మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఆయిల్ ఫుడ్ అవి కొంచెం తగ్గించాం కదా, అందుకనే డీప్ ఫ్రై అయితే చాలా తక్కువగానే చేస్తానండి ఇంట్లో. ఇలాగ ఒక సైడ్ కాల్చిన తర్వాత రెండో వైపు కూడా ఒక రెండు నిమిషాలు అలాగా పెట్టేసి ఇక వేరే మనం అతికించుకున్న ప్యాన్ని మార్చేసుకోవడమే అండి. ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని తప్లెట్లను కూడా చేసి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటాయి. ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి. నేను సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఈ విధంగా 3 అట్ ఏ టైం పెట్టేస్తే నాకు పిల్లలకు అనేది వచ్చేస్తుంది. ఇక పిల్లలు తినేశారు, ఇక వాళ్ళ హోంవర్క్లు అవి చేసుకుంటూ ఉన్నారండి. ఇక మా వారు వచ్చే టైం కూడా అయింది. ఇక 10 మినిట్స్ ముందు నేను తనకు కూడా జొన్న పిండితో సేమ్ ఇంతకుముందు బియ్యం పిండివి చేశాను చూడండి, సేమ్ అదే విధంగానే చేస్తూ ఉన్నానండి. ఇప్పటికి చాలా చక్కగా నానిపోయాయి. ఇంకా పెసరపప్పు అది కూడా ఇంకా బాగా నానింది. అందున దాంట్లో వేసిన పచ్చి కొబ్బరి ఉంది కదా, అది కూడా పిండికి పట్టుకొని ఆనియన్ ఫ్లేవర్ అది కూడా పిండికి బాగా పట్టుకొని చాలా ఫ్లేవర్బుల్గా ఉన్నాయి ఈ జొన్న తప్లింట్లు అయితే. సేమ్ అదే విధంగానండి, ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు తిరిగేసి మనం కాల్చుకోవడమే. ఇక ఈ విధంగా 3 అయితే చేసుకున్నాను. ఇక మేమిద్దరము కూడా తినేస్తాము. అదండి మరి ఇవాళ చిన్ని వ్లాగ్ అయితే మీ ముందరికైతే వచ్చేసాను. బయటికి వస్తే ఈ విధంగా ఒక చిన్న స్పైడర్ అండి, ఎంత చక్కగా తన గూడునైతే అల్లుకుందో చూడండి. భలే అనిపించింది, మీతో షేర్ చేస్తే బాగుంటుంది కదా అని మా బాబు వచ్చేసి వీడియో తీసి నిన్నాడు. సరే అని చెప్పి ఆ క్లిప్ కూడా మీకు యాడ్ చేశాను. వీడియో ఎలా ఉంది, ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే తప్పకుండా మీ అపురూపమైన కమెంట్స్ని అందజేయండి. తప్పకుండా ఫాలో అవుతాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ సుధక్క. అంతవరకు సెలవు.